మంచిది. వాక్య భాగం గురించి ఒక 5-10 నిమిషాలు శ్రద్ధ కలిగి మీరు వింటే త్వరగా ముగించేస్తాం. ఒక 5-10 నిమిషాలు మాత్రమే, 12 గంటలకల్లా మనం ముగించే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఇంకా పావు గంట ఉంది. మన చిన్న వయసు నుంచి మనందరం కూడా ఎన్నో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూనే వస్తాం. అది బాల్యకాలపు పొరపాట్లు అనొచ్చు, అది పాపం కింద తీర్చబడదు. అది తెలిసి తెలియని వయసు. అది ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మనం ఏది చేసినా సరే అది మనకి అవగాహన లేకుండానే చేసామని చెప్పి ఇతరులకి తెలియాలి, మనకు తెలియదు. మనం ఏదో చేస్తున్నాం కానీ అది అంత గొప్ప ఫోకస్గా చేసిన కార్యాలు కావు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, అవన్నీ కూడా పూర్తిగా దేవుడు క్షమిస్తాను అన్నాడు. మన చిన్నప్పుడు చేసిన అన్ని పాపాలన్నీ కూడా దేవుడు చూసి చూడనట్టుగా అన్నీ కూడా క్షమిస్తాను అన్నాడు. మనలో ఎంతమంది ఇప్పుడు పెద్దవారు అయ్యాము అన్న ఆలోచన వచ్చింది, ఆ ఫీలింగ్ వచ్చిందని చెప్పి మిమ్మల్ని అడిగితే మీరు ఎంతమంది చెప్తారు? ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యామండి, మాకు అవగాహన వచ్చిందండి అని అడిగితే మనం చేయి చూపించచ్చేమో. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడి దృష్టిలో మనందరం ఇంకానే చిన్న పిల్లలమేనంట. ఎందుకు? అందుకే ముదిమి వచ్చే వరకు నేనే నిన్ను కాపాడుతాను. ఎందుకు? నీకు 100 years వచ్చినా సరే నీవు నా కనుదృష్టికి ఎలా కనబడుతున్నావు? చిన్న పిల్లల వల్లే కనబడుతున్నావు. ఎందుకు అంటే దేవుడికి ఎన్నో కోట్ల సంవత్సరాలు ఏజ్ ఉంది. ఎవరికి? యోగు గారు అంటారు, నువ్వు బహు చాలా గొప్పవాడవు, చాలా వయసు మీరు వాడు, చాలా అనుభవం కలిగిన వాడు అని చెప్పి దేవుడిని పొగుడుతూ ఉంటాడు. దేవుడికి వయసు ఎంతండి? ఎన్ని కోట్ల సంవత్సరాలు అయ్యిందో. అంత గొప్ప వ్యక్తి మనం చూసినప్పుడు మన వయసు 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఉన్నా సరే మనం చిన్నవాళ్ళమే. మనకు చాలా చిన్న వయసు. ఆయనది చాలా పెద్ద వయసు అండి. ఆయనదేమి 1000 సంవత్సరాలు కాదు, కోట్ల తరాలు ఆయన చూసి 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 ఉన్నాడేమో. మనుషుల్ని చూసి ఉన్నాడేమో. మిమ్మల్ని చూసినా మమ్మల్ని చూసినా మనం ఏమి గొప్పవారు అయిపోయినట్టుగా, పెద్దవారు అయిపోయినట్టుగా, మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తున్నట్టుగా ఆయన ఏమీ కూడా తీసుకోడు. అందుకే దేవుడు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే నీ కన్న తండ్రిని, నేను నిన్ను ఎత్తుకుంటానని చెప్పి ఆయన మనకు అభయం ఇస్తున్నాడు. ధైర్యం కలిగి ఉండాలి. ఆయన మనకి ఏం చేస్తున్నాడండి? ఒక అభయం ఇస్తున్నాడు. ముదిమి వచ్చే వరకు నేను నిన్ను కాపాడుతూనే ఉంటాను. నువ్వు శ్రమలో పడినా సరే నేను నిన్ను లేవనిస్తాను. నీకు కష్టాలు వచ్చినా సరే నేనేం చేస్తాను? నిన్ను పట్టించుకుంటాను. ఇతరులు ఎవరు పట్టించుకోకపోయినా నేను నిన్ను పట్టించుకుంటానని చెప్పి ఆయన ఎందుకు అలా చెప్తున్నాడంటే ఆయన దృష్టిలో మనం ఇంకానే చిన్న పిల్లలమే, బాల్యం దశలో ఉన్న వాళ్ళమే అని చెప్పి మీరు ఎప్పుడు కూడా అనుకోవాలి. మనం గొప్పవాళ్ళు అయిపోయామని చెప్పి, పెద్దవాళ్ళు అయిపోయామని చెప్పి ఎప్పుడు కూడా దేవుడి దగ్గర మనం అలా ఫీల్ అవ్వకూడదు. మనం ఇంకా చిన్న పిల్లలమే, మనకి ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి, చాలా చిన్న పిల్లలము అని చెప్పి దేవుడి దృష్టిలో మనం ఎప్పుడు కూడా అలాగే ప్రార్థన చేయాలి. ప్రభువా, మేము చాలా చిన్న పిల్లలము, మా జ్ఞానము చాలా తక్కువ, మాకున్నది ఆలోచన చాలా తక్కువ, ఇదిగో నీతో పోల్చుకుంటే మేము ఏ పార్టీ వారము అని తగ్గించుకోవాలి ప్రార్థనలోని. అప్పుడు ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడో అది మనం అర్థం చేసుకున్నట్టుగా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆయన ఏమనుకుంటాడు? మనల్ని మనం చిన్న పిల్లలము అనుకుంటాడు. అదే విధంగా మనం ప్రార్థన చేయాలి దేవునికి. ప్రభువా, నిజంగా మేము చిన్న పిల్లలము, అందుకే మా ప్రార్థన మీరు వినండి, మమ్మల్ని కొంచెం కాయండి, మమ్మల్ని ఏం చేయండి? కాయండి, కాపాడండి. తప్పు చేస్తే, పొరపాటు చేస్తే మమ్మల్ని కొంచెం ఒక దెబ్బ వేసైనా సరే ఏం చేయండి, కాస్త మందలించైనా సరే ఏం చేయండి, మమ్మల్ని కాయండి అని చెప్పి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఆదికాండం నుంచి 2వ అధ్యాయం కూడా మనం చదువుకుని ముందుకు తీసుకెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 3వ ఆ 7వ దినమును ఆశీర్వదించెను, పరిశుద్ధపరిచెను. సరిపోతుందండి. ఆ 7వ దినమును దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించెను, పరిశుద్ధపరిచెను. మనం ఈ యొక్క 7వ దినమున దేవుని సన్నిధిలోకి ఎందుకు వచ్చామండి? దేవుడు ఆ 7వ దినమున, ఈ 7వ దినమున పరిశుద్ధాత్మ చేత నింపబడిన మొదటి తరంలో ఉన్న 12 శిష్యులు ఏర్పాటు చేసిన దినమే.
ఈ 7వ దినము. దీన్ని దేవుడు ఏం చేశాడు? ముందుగానే ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. అందుకే మనం దేవుని సన్నిధికి 7వ దినం వచ్చినప్పుడు మనము పరిశుద్ధ పరచబడుతున్నాము, ఆశీర్వదింపబడుతున్నాము. అందుకనే మనం ఇప్పుడు కూడా 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు కనుక మనం త్వరగా ఏం చేయాలండి? ఆశీర్వాదం మనం తీసుకోవాలని చెప్పి మనం ఇప్పుడు హృదయపూర్వకంగా దేవుని ప్రార్థన పూర్వకంగా ముందుకు రావాలి. ఆదికాండం నుంచి 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. సరిపోతుందండి. మనల్ని ఆశీర్వదించేవారు ఎవరు? దేవుడే. మనల్ని ఏం చేస్తానన్నాడు దేవుడు? మనల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు, గొప్ప జనంగా చేస్తాను అంటున్నాడు. ఈరోజు ఒంటరిగా మనం అనుకుంటున్నాం కానీ, చిన్న కుటుంబం అనుకున్నాం కానీ, రానున్న రోజుల్లో రానున్న తరాల్లో మన ఫ్యామిలీయే భూమి మీద విస్తరించబోతుంది. తెలుసండి, మన ఫ్యామిలీయే భూమి మీద గొప్పవారు చేస్తానన్నాడు దేవుడు. ఆ గొప్పతనం మనకే వస్తుంది. ఎందుకు? తన పరిశుద్ధ ఆలయంలో తన ఆశీర్వాదకరమైన 7వ దినములో మనం దేవుడి సన్నిధిలో ఉన్నాం కనుక మనకి ఏం చేస్తానంటే దేవుడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని గొప్పవారినిగా చేస్తాను. మళ్ళీ చదువుతాం మాట. నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నీ ఇంటి పేరుని గొప్ప చేస్తాను అంటాడు. నువ్వు ఆశీర్వాదంగా చాలా మందికి ఉండబోతున్నావు అని చెప్పి దేవుడు ప్రామిస్ మనతో చేస్తున్నాడు. అదే 12వ అధ్యాయంలో 3వ మాట కూడా కంటిన్యూ చేద్దాం. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించదను. ఎవరితో మాట్లాడుతున్నారు దేవుడు ఈ మాట? అబ్రహాముతో ఒక మాట చెప్తాడు. నిన్నెవరైనా ఆశీర్వదిస్తే ఏంటంట? నిన్నెవరైనా ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను. ఎవరిని ఆశీర్వదిస్తే? అబ్రహామును ఆశీర్వదిస్తే ఆశీర్వాదం మన మీదకి వస్తుందా? అబ్రహామును దీవిస్తే మనం దీవించబడతామా? అబ్రహామును ఆశీర్వదిస్తే ఆశీర్వాదం మన మీదకి వస్తుందా? వస్తుంది. ఇప్పుడు ఎంతమందికి ఆశీర్వాదం కావాలి చెప్పండి? ఆశీర్వాదం నిజంగా చెప్పండి, హృదయపూర్వకంగా ఎంతమందికి కావాలి? ఇప్పుడు వాక్యానుసారంగా మనం అబ్రహాము గారిని ఆశీర్వదిస్తే మనం ఆశీర్వదించబడతాం. మన వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుకుని ఆశీర్వదిస్తూ వెళ్ళాలంటే ఏం చేయాలండి? కళ్ళు మూసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకుందాం. అబ్రహామా నీవు దీవించబడదు గాక చెప్పండి. అబ్రహామా నీవు దీవించబడదు గాక. అబ్రహామా నువ్వు చల్లగా ఉండు గాక. అబ్రహామా నువ్వు ధన సమృద్ధితో నిండుదు గాక. అబ్రహామా నువ్వు ఆరోగ్యంగా ఉండు గాక. అబ్రహామా నువ్వు నిండుగా ఆశీర్వాదాలతో నింపబడదు గాక. ఆమేన్. ఇప్పుడు ఏం జరిగింది? అబ్రహాంకి ఇచ్చిన ఒక సీక్రెట్ ని మనం రివీల్ చేసాం. ఏం చేసాం? అబ్రహాముని ఎవరన్నా ఆశీర్వదిస్తే మనం ఆశీర్వాదం ఏం చేసాం? ఇప్పుడు అబ్రహాముని మనం ఆశీర్వదించాం. ఎలా ఆశీర్వదించాం? ఆయన చల్లగా ఉండాలి, ఆయన సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయన ధన సమృద్ధి కలిగి ఉండాలి, ఆరోగ్యం కలిగి ఉండాలి అని చెప్పి ఎవరిని దీవించామండి? ఎవరిని ఆశీర్వదించాం? అబ్రహాము గారిని ఆశీర్వదిస్తే దేవుడు మనల్ని ఈరోజు ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే మనం ఆశీర్వదించాం. వాక్యము నెరవేర్పు మన జీవితంలో జరుగును గాక. ఆమేన్. మరొక వచనం చూసుకుందాం. 24వ అధ్యాయంలో 31వ మాట చూసుకుందాం. 24వ అధ్యాయం ఆదికాండం నుంచి. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. సరిపోతుందండి. ఏంటండి? యెహోవా చేత ఆశీర్వదింపబడిన లాబాను, యెహోవా చేత ఆశీర్వదింపబడిన ఇగో మన యేసు అందరికి ఉపకారి ప్రార్థనా సంఘ సభ్యులారా, మీరందరూ ఏం చేయండి? లోపలికి రండి. ఎందుకు? మీరు ఆశీర్వదింపబడిన వారి లిస్టులో ఉన్నారు కనుక, యెహోవా చేత ఆశీర్వాదం వచ్చింది కనుక, అబ్రహామును ఆశీర్వదిస్తే ఆశీర్వాదం మీ మీదకి తిరిగి వస్తుందన్న సత్యం తెలుసుకుని ఈరోజు మనం ఏం చేస్తాం? అబ్రహాముని ఆశీర్వదించి దీవించాం కనుక ఆ దీవెనలన్నీ కూడా మీ కుటుంబంలో వస్తాయి కనుక ఆశీర్వదింపబడిన వాడా ఎవరి చేత? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా ఎక్కడికి రా? దేవుని సన్నిధికి రా. ఎప్పుడు రా? 7వ దినమును, పరిశుద్ధపరచబడిన దినమును, పవిత్రపరచబడిన దినమును, ఆశీర్వాదకరంగా నీకు మార్చబడుతున్న దినమున లోపలికి రా.
ఎక్కడికి రావాలండి? లోపలికి రావాలి. ఎలా రావాలి? ఆశీర్వాదం ఈ రోజు నాకు వస్తుందని చెప్పి మంచి హృదయపూర్వకమైన విశ్వాసం కలిగిన వ్యక్తి కింద నువ్వు లోపలికి అడుగు పెట్టాలి. పెట్టే ముందు ఒకటే అనుకోవాలి, నేను అబ్రహామును ఆశీర్వదించాను, ఆశీర్వాదాలన్నీ నా మీదకి వస్తాయని దేవుడు బైబిల్లో రాయించాడు. ఎక్కడ రాయించాడు? బైబిల్లో రాయించాడు. ఈ రోజు నేను చెప్తున్నాను, చల్లగా ఉండని చెప్పి అబ్రహాము దీవించాను, నేను చల్లగా ఉండబోతున్నాను అనుకోవాలి. ధనము రావాలని చెప్పి అబ్రహాము దీవించాను, ఈ రోజు నాకు ధన సమృద్ధి ఇస్తాడు దేవుడు అనుకుని అడుగు పెట్టాలి. ఎక్కడ? ఆ పవిత్ర రోజున, ఆ పవిత్ర దినాన, 7వ రోజున, పరిశుద్ధపరచుకొని ఆశీర్వాదకరంగా ఉన్న రోజున ఎక్కడికి రావాలండి? లోపలికి రా చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహాము దీవిస్తే నేను తిరిగి రిఫ్లెక్ట్ అన్నమాట. ఏంటది? మిర్రర్ అన్నమాట. ఎదురుకుండా అబ్రహాము అనే మిర్రర్ పెట్టుకొని ఏం చేయాలి? మిమ్మల్ని మీరే అబ్రహాముని ఎదురుగా పెట్టుకొని, వాక్యాన్ని ఎదురుగా పెట్టుకొని, బైబిల్ ఎదురుగా పెట్టుకుని దీవెన మీ మీదకి మీరే ఏం చేస్తారండి? వాక్యానుసారంగా, ఎక్కడ కూడా షార్ట్ కట్స్ లేకుండా వాక్యానుసారంగా మీ కుటుంబాన్ని దేవుడు ఈ రోజు నుంచి గొప్పగా దీవించబోతున్నాడు. ఎందుకు? బైబిల్ అనుసారంగా మనం ముందుకు వెళ్తున్నాం కనుక. మరొక మాట చూసుకుందామండి. ఆదికాండం 24 నుంచి 35 మాట కూడా చూసుకుందాం. యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించిన కనుక అతడు గొప్పవాడయ్యను. ఎవరన్నా గొప్పవారు అవుతున్నారంటే ఏం కలుగుతున్నట్టు? ఆశీర్వాదము. ఒకసారి దేవుని యొక్క ఆశీర్వాదం మనల్ని ఇలా టచ్ చేస్తే, ఒకసారి రిలీజ్ అయితే, మన జీవితంలోకి ఎంటర్ అయితే మనం గొప్పవారు అవుతాం. మనం గొప్పవారు అవ్వాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే వాక్యానుసారంగా కొన్ని విషయాలు మనం ఏం చేయాలి? నెరవేర్పులోకి తీసుకెళ్ళాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, మనం గొప్పవారు అవ్వాలంటే దేవుని సన్నిధికి పవిత్రపరచుకున్న దినాన్న మనము పవిత్రంగా లోపలికి రావాలి అని చెప్పి సత్యాన్ని ఈరోజు మనము గ్రహించాం కనుక మనము ఆశీర్వాదంలోకి అడుగు పెడతాం, దేవుడి సన్నిధిలోకి అడుగు పెడతాం, దేవుడు పరిశుద్ధపరచుకున్న జీవితంలోకి మనము అడుగు పెడతాం కనుక అబ్రహాంకు వచ్చిన దీవులన్నీ కూడా మనకి ఏంటంటే రాబోతున్నాయి. ఆమేన్. మరొక మాట చూద్దామండి. ఆదికాండము 26వ అధ్యాయం నుంచి 12వ మాట కూడా చూసుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలండి? ఏం కలగాలి? ఆశీర్వదించబడాలి యెహోవా చేత. ఎలా ఆశీర్వదించబడతామో మనం తెలుసుకోవాలి. దేవుడు పరిశుద్ధమైన ఆలయంలోకి ఆశీర్వాదకరంగా ముందుకు అడుగు పెట్టినప్పుడు మనం పూర్తిగా ఆశీర్వదించబడతాం. వాక్యానుసారంగా మనం దీవించబోతున్నాడు దేవుడు. గొప్పవారు అవ్వాలి అంటే ఏం చేశారంటే యాషోబు ఏం చేశారండి? చక్కగా విత్తనం వేసినప్పుడు, అంటే మీరు ఏ పని చేసినా సరే మీరు విత్తనం వేయచ్చు. ఒకవేళ మీరు ఫార్మర్స్ అయితే, వ్యవసాయదారులు అయితే మీరు వ్యాపారం చేయొచ్చు, అదే సందర్భంలో ఉద్యోగం చేయొచ్చు. మీరు ఏది చేసినా సరే నూరంతలు ప్రతిఫలం దేవుడి నుంచి రావాలంటే, మీరు గొప్పవారు అవ్వాలి అంటే దేవుడి చేత మీరు ఆశీర్వదింపబడిన వారి లిస్టులోకి మీరు రావాలి. అలా రావాలంటే దేవుడి సన్నిధికి మీరు ఎలా అడుగు పెట్టాలండి? లాబాను లోపలికి రా, యెహోవా వలన ఆశీర్వాదం పొందినవాడా. ఇంకో మన సంఘము దేవుడి చేత ఆశీర్వదించబడింది. అందుకే దేవుడి సన్నిధికి అడుగు పెట్టాలి, లోపలికి రావాలి, ముందుగానే లోపలికి రావాలి. వచ్చిన తర్వాత ఆశీర్వాదాలతో మనం దేవుడు నింపడానికి సిద్ధంగా ఉండాలన్న సంగతి మనం మర్చిపోకూడదు. మరొక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ మాట చూసుకుని ముందుకు తీసుకెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ మాట. ఐదు రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులు జనులకు వడ్డించిరి. అందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు మిగిలాయంట. ఇక్కడ వాక్యం మనందరికీ తెలిసిందే. కానీ ఏం జరిగిందండి? ఆ గంపల్ని పైకి చూపించి ఏం చేశారంటే ఆశీర్వదించి, ఎన్నవి? 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని
ఆశీర్వదిస్తే ఏం కలిగిందంట? గొప్ప జనానికి సరిపడగా మిగిలిందంట. ఉన్నది కొంచెమే, చిన్న ఉద్యోగమే, చిన్న వ్యాపారమే, చిన్న ఇల్లే, చిన్న కుటుంబమే, చిన్న గుర్తింపే, కానీ దేవుడి చేత ఆశీర్వదించబడినప్పుడు అది విస్తారమైన జనానికి ఆశీర్వాదకరంగా, ఎంతో మందికి దీవెనకరంగా ఉండిన తర్వాత కూడా, ఎంతో మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉండిన తర్వాత కూడా నీకు ఎంతో ఆశీర్వాదం ఇంకా మిగిలి ఉంటుంది. ఎప్పుడు? దేవుడి చేతిలో నువ్వు విరవబడినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఏం చేసినప్పుడు, నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వు ఎంతో మందికి ఆహారము ఇచ్చేదానిగా ఉంటావు, ధైర్యం చెప్పేదానిగా ఉంటావు, ఆదుకునేదానిగా ఉంటావు. అది కాక నీకు విస్తారంగా నీ కుటుంబం మళ్ళీ ఎంతో గెయిన్ చేసుకుంటుంది. ఎంతో మందికి ఆశీర్వదించిన తర్వాత కూడా, ఎంతో మందికి ధన సమృద్ధి నువ్వు చేతులు చాకిన తర్వాత కూడా నీకేమీ కొదువై ఉండదు. ఎప్పుడు? నీ దగ్గర ఉన్నది చిన్నదే, కానీ ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు, దేవుడి చేతిలోకి వెళ్ళిన తర్వాత అది ఆశీర్వాదకరంగా ఉండి తిరిగి నీకు ఏం కలుగుతుందంట? అబ్రహాముని ఎవరు దీవిస్తారో, దేవుడి చేతిలోకి ఎవరు ఆశీర్వాదకరంగా తన ఒక వస్తువుని, తన ఆహారాన్ని ఇస్తారో, తిరిగి ఏమవుతుందంట? రిఫ్లెక్ట్ అవుతుందంట. అది తిరిగి వారి కుటుంబ సభ్యులకు వస్తుందంట. ఆశీర్వాదం మళ్ళీ తిరిగి ఏమవుతుందంట? నీకే వస్తుంది. నువ్వేం చేస్తే? బైబిల్ అనుసారంగా అబ్రహాముని ఆశీర్వదిస్తే, దీవిస్తే నువ్వు దీవించబడతావు. దేవుడి చేతిలో ఆశీర్వాదకరంగా ఏదైనా వస్తువు పెట్టాలని ఆశపడితే తిరిగి మళ్ళీ నువ్వు ఎంతో మందికి కడుపు నింపి ధైర్యంగా చూపించి మంచి జీవితాన్ని ఇచ్చిన తర్వాత నీ కుటుంబం ఇంకా ఆశీర్వాదకరంగా వెనక్కి తీసుకెళ్ళినంత ఆశీర్వాదంతో దేవుడు నింపడం సిద్ధంగా ఉన్నాడు. ఎంత 5 రొట్టెలే 2 చిన్న చేపలే ఇచ్చే ఉద్దేశం ఎంతో గొప్పది. ఆశీర్వదించే దేవుడు ఎంతో గొప్పవాడు. దాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీకు ఆశీర్వాదం రావాలంటే దేవుడు చెప్తాడు, ఈ ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలో ఉండాలంటే ఒక్క విషయాన్ని మానేయమంటున్నాడు. ఏంటది? చివరిగా చెప్పేది ఒక్క విషయం మానేయమంటాడు. ఏంటో తెలుసా? క్రైస్తవులకు దేవుడు చెప్పేది ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, కానీ ఒక్క విషయం మానేయమన్నాడు. ఏ ఒక్క విషయము? అది విగ్రహారాధన. విగ్రహారాధన మీరు చేయొద్దు అంటున్నాడు దేవుడు. ఎవరికి చెప్తున్నాడు? విగ్రహారాధన చేస్తున్న వాళ్ళకి కాదు. విగ్రహారాధన చేస్తున్న వాళ్ళని చూసి దేవుడు జాలి పడతాడు. ఎందుకు? వారికి తెలియదు కనుక చేస్తున్నారు. కానీ మన క్రైస్తవులము తెలిసి విగ్రహారాధన చేస్తున్నామేమో అని డౌట్ వచ్చి దేవుడు చెప్తాడు. ఏంటో విగ్రహారాధన? మనకు తెలిసిందే. విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి కాకుండా ఇక దేని మీదైనా మన మనసు ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉంటే, ఆ వస్తువు కావచ్చు, ఆ కోరిక కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది దేవుని దృష్టిలో విగ్రహం. దాని మీద ఆశ పెట్టుకుంటున్న, ఆరాధన చేస్తున్న మనము విగ్రహ ఆరాధికులము అంటున్నాడు దేవుడు. ఒక్కొక్కరికి తిండంటే బాగా ఇష్టం అంటుంది. మంచి బిర్యానీ చేసుకోవాలి, పలావ్ చేసుకోవాలి, చికెన్ ఉండాలి, గుడ్లు ఉండాలి. మనం ఏం వండుకున్నాం చక్కగా. ఎందుకు వండుకున్నాం తెలుసా మీకు? దేవుని చేత ఆస్వాదించబడిన మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్తాను. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు చక్కగా ఎంజాయ్ చేయండి. రోజును చూసుకోవద్దు, తిథి నక్షత్రాలు చూసుకోవద్దు, ఒక డేట్ పెట్టుకోవద్దు. దేవుడు మీకు తినడానికి సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెంటనే ఆనందంగా ఉండండి. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు చక్కగా స్నానం చేసి, నీట్గా తలస్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని అలా వెళ్ళి ఇలా వచ్చేయండి. దానికి ఏమి డేట్లు ఏం చూడొద్దు, తేదీలు ఏం చూడొద్దు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్టు ఆశీర్వాదం చాలా బాగుంటుంది. చక్కగా స్నానం చేసి అలా వెళ్ళి సీఎంఆర్కి వెళ్ళి ఇలా వచ్చేసారు అనుకో, ఎంతో రిఫ్రెష్ అవుతారు. ఎంతో టెన్షన్ ఉంటుంది మైండ్లో, ఎంతో అది స్టెయిన్ అయిపోతుంటుంది. మైండ్ కొంచెం వీక్ అయిపోతున్నప్పుడు ఒక్కసారిగా మీరు ఏం చేయండి? చక్కగా అలా వెళ్ళి ఇలా వచ్చేయండి. ఏదైనా చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారనుకో, మంచి ఫుడ్ కనిపించింది అనుకో, వెంటనే టీవీ కలిసి వెంటనే ఇలా ఫుడ్ వండుకుని హ్యాపీగా తినేయండి. మనం మేము అలాగే చేస్తాం. ఏదో ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ పక్కన కనిపిస్తుంది కదా, ఒక బిర్యానీ కనిపించింది. ఆ ఈవినింగ్ బిర్యానీ మా ఇంట్లో ఉంది. చక్కగా చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్ అండ్ విత్ ఎగ్స్, ఫ్రైడ్ ఎగ్స్ చక్కగా చేసుకుని తినేస్తాం. దేవుడు ఆశీర్వాదం ఏం చేస్తాడు తెలుసా? దూరం ఉండదు. ఈ ఆశలన్నీ కూడా చిన్న చిన్న ఆశలన్నీ దేవుడు తీరుస్తానన్నాడు. కానీ దాని మీద ఆశ పెట్టుకుని అది కావాలి 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 అనుకుని ఉంటే అది తిండిపోతుతనం అయిపోతుంది. అలా కాదు. దేవుడు అన్నాడు,
నీ ఆశ తీర్చుకో చక్కగా, అవసరం తీసుకో, దాని మీద మనస్సు పెట్టద్దు. ఒక హోదా కావాలనుకుని దాని మీదే ఆశ పెట్టుకుంటే అది ఏమైపోద్ది అంటే విగ్రహారాధన అయిపోద్ది అంట. ఒక మంచి వస్తువు లేకపోతే వస్త్రం కావాలి, లేకపోతే ఒక మంచి వస్తువు కావాలి, ఒక మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి, దాని మీదే ఆశ పెట్టుకున్నావు అంటే అది నీ జీవితంలో విగ్రహం అయిపోతుంది. అది విగ్రహం అయిపోతుంది. ఆ విగ్రహం మీద నీ ఆశ విగ్రహారాధికులకు ఆ దేవుడు నిన్ను తీరుస్తాడేమో. దేని మీద ఆశ పెట్టుకోవద్దు. దేవుడి కన్నా మితంగా దేన్ని కూడా మీరు చూడొద్దు. దేవుడి కన్నా మితంగా ఎక్కువగా దేని మీద ఫోకస్గా చూడొద్దు. ఎందుకు అంటే దేవుడు అవన్నీ నీకు ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆ విగ్రహారాధన చేయకుండా ఉంటే నీకు అవి వస్తాయి. ఒకవేళ విగ్రహారాధన చేస్తూ నువ్వు దాన్ని సాధించావనుకో, దాన్ని బట్టి నీకు వచ్చే సంతోషం ఏముండదు. విగ్రహారాధన చేస్తూ కింద మీద పడి ఎన్నో రకాలుగా ట్రై చేసి ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక వస్తువు కొనుక్కున్నా, లేదా ఒక కారు కొనుక్కున్నా, విగ్రహారాధనలో చేస్తుంది అది నీకేమి సంతృప్తి ఇవ్వదు. దేవుడు ఒకటే చెప్తాడు, నా మీద ఆశ పెట్టుకో, నా మీద నమ్మిక ఇచ్చుకో, నేనేం చేస్తాను ఆ వస్తువులన్నీ నీకు ఇస్తాను. దాని మీద మనసు ఉంచుకో, అధికమైన మనసు ఉంచుకో, ఆశపడు. ఏమంటాడు దేవుడు? ఆశపడు, తప్పేం లేదు. కోరుకో, ఆ కోరిక న్యాయమైంది అయితే ప్రార్థనలో పెట్టు. దేవుడు అది ఉత్తమమైంది, నీకు మేలుకరంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని నీకు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని పక్కన పెట్టి కోరిక వెంబడి వెళ్తే అది విగ్రహారాధన కింద అయిపోతుందేమో, ఆశీర్వాదాలన్నీ రాకుండా అది అడ్డుతుందేమో. ఏది కూడా మన జీవితంలో దేవుడికి మించిన ఆశ ఉండకూడదు. దేవుడి సన్నిధికి వెళ్ళాలన్న ఆశ కన్నా మించిన ఆశ ఉండకూడదు. దేవుని కలుసుకుని ప్రార్థన చేసుకుని బైబిల్ చదివితే వచ్చే సంతోషం కన్నా ఇంకేదో నిన్ను ఇంపాక్ట్ చేయకూడదు, నిన్ను ప్రలోభపరచకూడదు, నిన్ను ఆకర్షించకూడదు. ఆకర్షించే స్టేజ్లో వీక్గా నువ్వు ఉండకూడదు. అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడంటే చాలా మెచ్యూరిటీగా నేను చూస్తాను. ఏం చూస్తాడు? గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి కింద నేను చూస్తాడు. మంచి స్టేబుల్గా ఉన్న వ్యక్తి కింద నేను చూస్తాడు. చాలా స్ట్రాంగ్గా నిలబడిన వ్యక్తి కింద చూస్తాడు. శిష్యుల తర్వాత గొప్ప స్థానం నీకు ఇస్తాడు. ఇప్పుడు దేన్ని కూడా విలువ లేకుండా అన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుడికి మాత్రం విలువిస్తే శిష్యులు అన్నీ చేస్తారు. వారి జీవితాలు ఆస్తులు అన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడించారండి? దేవుని వెంబడించారు. అంత గొప్ప నిర్ణయం మనం తీసుకోకపోవచ్చు, కానీ ఏది కూడా దేవుడికి మించిన ఆకర్షణగా మన జీవితంలో ఉండకూడదు. అది విగ్రహారాధన అయిపోతుంది. అలా విగ్రహారాధన మన జీవితంలో ఉంటే ఆశీర్వాదం మన జీవితంలో మనం చూడలేము. వేదనతో బాధతో దాన్ని సాధిస్తాం, కానీ దాన్ని మనం ఎంజాయ్ చేయలేం. ఐఫోన్ అంటే చాలా మందికి ఇంకా క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు పోయింది, అందులో ఆప్షన్స్ తగ్గిపోయినాయి కాబట్టి ఐఫోన్ అంటే క్రేజ్ ఉంటుంది. కిడ్నీ అమ్మేసి ఒక వ్యక్తి ఐఫోన్ కొనుక్కున్నాడంట. ఒక యాడ్ చూసాం, యాడ్ కదా నిజంగా జరిగింది. కిడ్నీ అమ్మేసి అది పిచ్చి పడిసింది. ఐఫోన్ అంటే ఏంటో అని చాలా అందరూ వాడుతున్నారు, మంచి స్టేటస్ ఉంటుంది, ఏంటనుకున్నాడు తెలియదు. కిడ్నీ అమ్మేసి ఐఫోన్ కొనుక్కున్నాడు. వాడి విగ్రహారాధన, ఐఫోన్ అంటే వాడికి విగ్రహారాధన అనమాట. అది అవయవాల తాలూగా వాల్యూ వాడికి తెలియట్లేదు. ఒక కిడ్నీ ఉంటే బాగుంటుంది అన్న ఒక పై మాటను పట్టుకుని యాక్గా ఆపరేషన్ చేయించేసుకుని ఆ కిడ్నీ ఇచ్చేసి పోల్కి డొనేట్ చేసేసి ఆ డబ్బులు ఇస్తే ఐఫోన్ కొనుక్కున్నాడు. 1,50,000 2 లక్షలు పెట్టి. ఏంటో పిచ్చితనం అంటే అడిగి అది పిచ్చి. మనకి ఇంకేదో ఉండొచ్చేమో, మనకి ఏదైనా టీవీ సీరియల్ కావచ్చేమో, లేకపోతే సినిమాలు కావచ్చేమో, లేకపోతే ఒక వస్తువు కావచ్చేమో. కొంతమందికి నేను గొప్పగా ఉండాలి, నన్ను అందరూ గౌరవించాలి, నన్ను ఎవరో తిట్టకూడదు అన్న ఆలోచన కూడా విగ్రహమేది. మీరు న్యూట్రల్గా ఉండాలి. దేవుడు అదే చెప్తాడు, మీరు న్యూట్రల్గా ఉండాలి. నన్ను ఎవరో తిట్టకూడదు అన్న ఆలోచన చాలా పెద్ద తప్పది. శిష్యులు ఎప్పుడు అలా అనుకోలేదు. శిష్యులు అందరి చేత హేళనగా గురయ్యారు, ఎన్నో తిట్లు తిన్నారు, ఇంకా ఎంతోమంది కొట్టారు, ఎంతోమంది శిక్షించారు, తిండి లేకుండా చేస్తారు. ప్రతి దానికి కూడా వాళ్ళు ఏమి భయపడతలేదు, దేనికైనా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దేవుడినే చూస్తున్నారు, దేవుడిని ప్రకటించాలి, ఇంకంతే మా జీవితానికి ఇంకేమీ పరమార్థం లేదని చెప్పి న్యూట్రల్గా ముందుకెళ్ళిపోయారు. కనుక వారిని ఆస్వాదించాడు దేవుడు, వారికి గొప్ప స్థానం ఇచ్చాడు పరలోక రాజ్యంలో దేవుడు. అందరూ కూడా మనము ఎప్పుడు వస్తామా, మనందరం ఎప్పుడు కలుసుకుంటామా, అందరం కలిసి పరలోక రాజ్యాన్ని ఎంజాయ్ చేద్దామని వెయిట్ చేస్తున్నారట. వెయిటింగ్ లిస్ట్లో పరదేశంలో. పాతాళ లోకంలో ఎక్కడుంది పరదేశం? ఎక్కడుందండి? ఎన్నో వాక్యాలు విన్నారు కదా. పరదేశం ఎక్కడ ఉంది? రీకలెక్ట్ చేస్తున్నాం. చెప్పింది ఎందుకు చెప్తామంటే రీకలెక్ట్ చేస్తూ ఉంటాం. మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు ఉన్నాయి. పరలోకము పైన ఉంటుంది,
మధ్యలో మనకి ఏముందండి? మన భూలోకం, కిందన పాతాళ లోకం. అదో లోకం అంతే. పాతాళం అని కానీ భయపడద్దు. పాతాళం అనేది ఒక ప్రదేశం, అందులో మళ్ళీ నరకం ఉంది. అర్థమవుతుందా? అందులోని మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. ఎక్కడ? పాతాళం అనే ఒక గ్లోబ్లో, ఆ అట్మాస్ఫియర్లో 3 భాగాలు ఉన్నాయి. అందులో పరదైస్ ఉంటుంది, మళ్ళీ నరకం లాంటి వేదనకరమైన ప్లేస్ ఉంటుంది, మధ్యలోనేమో అగాధం ఉంటుంది. అది పాతాళం తాలూకా స్ట్రక్చర్. ఎప్పుడైతే పరదేశంలో ఉన్న అబ్రహాం గారు, దావీదు గారు ఎప్పటికీ ఎక్కడ ఉన్నారంటే పరలోకం ఎవ్వరూ వెళ్ళలేదు. అపోస్తల కార్యాల్లో దేవుడు చక్కగా రాయించాడు, ఎవ్వరూ వెళ్ళలేదు, ఇంతవరకు అడుగు పెట్టింది లేదు. పైనుంచి కిందకు వచ్చిన యేసుక్రీస్తు తప్ప వారెవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. అపోస్తల కార్యాలు అంటే యేసుక్రీస్తు తిరిగి లేచి పరిశుద్ధులతో లేచిన తర్వాత కూడా రాయబడిన ఒక సత్యం. అపోస్తల కార్యాలు అంటే పరిశుద్ధాత్మ చేత 12 శిష్యుల మంది గొప్ప సేవ చేసిన కార్యంలో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. దావీదు మహారాజు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఎక్కడ ఉన్నాడు? పరదైస్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? మనము లేకుండా సంపూర్ణ సిద్ధి కలుగదు. మనము లేకుండా యేసుక్రీస్తు వారు వచ్చి తన రక్తాన్ని చిందించి తిరిగి లేచే వరకు అబ్రహాము గారికి విడుదల కలగదంట. తెలుసండి మీకు? ఆయన ఎందుకు వెయిట్ చేస్తున్నాడంట? అబ్రహాం గారు ఎప్పుడు యేసుక్రీస్తు వారు వస్తారా, ఆయన ఎప్పుడు చనిపోతాడా, ఎప్పుడు పాపాలు అన్నీ కూడా పరిహారం పొందిన తర్వాత ఆయన ఎప్పుడు తిరిగి లేస్తాడా, ఎప్పుడు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు ఆయన మన కోసం? ఏం చేస్తాడు? పరలోక రాజ్యంలో మన కోసం గృహాలు సిద్ధం చేస్తాడు. మనం ఉండడం కోసం అద్భుతమైన లోకం మన కోసం వెయిట్ చేస్తుంది. మనం లేకుండా సంపూర్ణ సిద్ధి వారెవ్వరికీ లేదు కనుక పరదేశంలో చక్కగా రెస్ట్ తీసుకున్నారు. అందరు భక్తులు కూడా ఎవ్వరు వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చి ఎవ్వరు వెళ్ళలేదు. దూతలు, యేసుక్రీస్తు వారు, యెహోవా దేవుడు తప్పితే ఆయన ఇంకెవ్వరు లేదు. అంతవరకు ఉండే పరిశుద్ధాత్మ దేవుడికి డ్యూటీ పడింది. ఎక్కడికి? భూలోకంలో గొప్ప డ్యూటీ పడింది. 2025 సంవత్సరాల ముందు నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా లోకంలో సంచరించి ఎవరైనా అవకాశం ఇస్తారా వారిని హత్తుకుని దేవుడి వైపు తీసుకెళ్దామని ఎంతో వేదనగా తిరుగుతున్నాడంట. పరలోక రాజ్యం విడిచిపెట్టిన తర్వాత భూలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎంతో వేదన. అక్కడ చాలా సుఖం ఉంది. ఇక్కడ చూస్తే ఎవరు చూసినా తప్పులు చేస్తున్నారు, ఎవరు చూసినా అన్యాయం చేస్తున్నారు, ఎవరూ అవకాశం ఇవ్వట్లేదు. దేనికి? యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఎవరైనా అవకాశం ఇచ్చారా? పుట్టడానికి ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. చివరికి చాలా హీనమైన దిశలో యేసుక్రీస్తు వారిని పండుగ పెట్టినట్టు మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు 2026 సంవత్సరాల నుంచి కూడా ఎవరైనా నాకు అవకాశం ఇస్తారో వాళ్ళని హత్తుకుందాం, వారికి విషయం అంతా తెలియజేద్దాం, వారిని కొంచెం ఫైర్ చేద్దాం అని చెప్పి భూమి మీద ఏం చేస్తున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు తిరుగుతూనే ఉన్నాడంట. మనం అప్పుడప్పుడు ఆయన్ని అలౌ చేస్తుంటాం, అప్పుడప్పుడు సారీ చెప్పేస్తుంటాం. మనం మిస్టేక్స్ చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఆయనకి మనం సారీ చెప్పేసినట్టే. ఆయన మనతో ఉండలేడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండలేడు. మనం తప్పు చేసినా, తప్పు ఆలోచన చేసినా, మన కోరికలు తప్పుగా ఉన్నా, ఆలోచనలు తప్పుగా ఉన్నా, మన పాపం చేసినా ఆయన మనకి బయటకు వచ్చేస్తాడు. మనల్ని పట్టుకుని ఉండలేడు. ఆయన మనల్ని పట్టుకుని ఉండలేడు. పాపం ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరగదు. ఆయన వెంటనే బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ వేదన పడతాడంట. ఇదేంటి? ఈ స్త్రీ, ఈ కుమారుడు, ఈ కుమార్తె నా కుమార్తె కదా, దేవుడి యొక్క కుమార్తె కదా, మళ్ళీ తప్పిదములు పడుతుంది ఏంటి? మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పిదాలు చేసినా మనల్ని మళ్ళీ హత్తుకోవడానికి, మళ్ళీ మార్చడానికి, మళ్ళీ మనలో ఫైర్ పుట్టించడానికి పరిశుద్ధాత్ముడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. 2వ రాకడ వరకు కూడా చేసి అప్పటికి ఎంతమంది అయితే ఆయనతో లింక్ చేయబడతారో పరిశుద్ధాత్మ దేవుని చెప్తా. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదు. ఎంతమంది చేత లింక్ చేయబడతారు వాళ్ళందరూ అయస్కాంతంలో, మ్యాగ్నెట్ లాగా 2వ రాకల్లో మధ్యాకాశానికి. ఏంటది? మొదటి ఆకాశం, పరలోక రాజ్యంలో ఒక ఆకాశం ఉంటుంది, మధ్య భూలోకంలో ఉన్న ఆకాశం ఒకటి ఉంటుంది, పాతాళ లోకంలో ఒక ఆకాశం ఒకటి ఉంటుంది, అక్కడ ఒక సృష్టి ఉంటుంది. అలాగే మధ్యాకాశం మనం కొనుక్కోబడతాం. కొనుక్కోయే ముందు పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు? ఒక కాలికి వెళ్ళి కొట్టి కమాన్ అని చెప్పేసి ఏం చేస్తాడు? అందరినీ తీసుకుని ఏం చేస్తాడు? పరదేశం మొత్తం ఒకటి లిఫ్ట్ చేసుకుని చక్కగా మధ్యాకాశానికి వస్తాం. మనం ఎవరైతే పరిశుద్ధాత్మ చేత టచ్లో ఉంటామో, పరిశుద్ధాత్మను మనం పొంది ఉంటామో, పరిశుద్ధాత్మ సహాయంతో నడుస్తూ ఉంటామో,
ఆ యొక్క టచ్లో ఉంటామో, లింక్ చేయబడతామో, మనందరం కూడా ఏం చేస్తామో మధ్యాకాశానికి లిఫ్ట్ చేయబడతాం. అప్పుడు మనకి పాతాళలోకం ఏమైపోద్ది? పరదేశం కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. అక్కడ ఇంకేం మిగిలింది? అగాధము వేదన కలిగిన ప్రదేశము. అగాధము వేదన కలిగిన ప్రదేశం కంప్లీట్గా హోల్సేల్గా ఒకే ఒక్కసారి నరకం కింద మార్చబడుతుంది. ఏమైపోద్ది? నరకం అయిపోతుంది. అది ఎంత పెద్దదో తెలుసు. అది ఎంత మంది వచ్చినా సరే ఇంకా ప్లేస్ ఉంది అంటది, అంత పెద్దది అయిపోతుంది అంట. ఎప్పుడైతే పరదేశం ఖాళీ అయిపోయి మధ్యాకాశంలో దేవుడితో పాటు మనల్ని తీసుకెళ్ళడానికి వస్తుందో ఆ సందర్భం అంతా కూడా మనందరం కూడా దేవుడికి ఒక రాజ్యం కింద, సంఘం కింద పైకి తీసుకెళ్ళిపోతారు. సర్వత్రిక సంఘం కింద మనందరూ కూడా పరలోక రాజ్యంలో సభ్యులు అయిపోయిన తర్వాత, పరదేశం ఖాళీ అయిపోయిన తర్వాత పాతాళలోకం కంప్లీట్ గా అగ్ని గంధకాల చేత మండుతున్న అగ్ని గోళం కింద తయారైపోతుంది. ఎవరైతే దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకుండా ఉంటారో క్రైస్తవుల్లో కూడా మనందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారండి? వెంటనే కిందకి వెళ్ళిపోతారండి. ఈ భూలోకం మధ్య ఆకాశం మొత్తం కూడా వికృతమైన వేంద్రముతో లైవ్ అయిపోతుందంట. ఈ భూలోకం మధ్య ఆకాశం సృష్టి అంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకున్న సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలన్నీ కూడా ఒక కక్షలో తిరుగుతున్న దాన్ని బట్టి ఈ భూగోళం ఉంటుంది. ఆ కక్ష అంతా కూడా దేవుడు మన కోసమే ఇంకా బ్యాలెన్స్గా తిప్పుతున్నాడు. ఎవరి కోసం? దేవుడి యొక్క కొద్దిగా ఉన్న సంఘం కోసం, కొద్ది సంఘం కోసం బ్యాలెన్స్డ్గా టైం టు టైం దేవుడు ఋతువులు పంపిస్తూ, టైం టు టైము చక్కగా సన్ రైజ్ అవుతూ, టైం టు టైం సన్సెట్ అవుతూ. ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే మన కోసమే. ఎవరు? కొద్దిగా ఉన్న మన కోసమే. మనలో ఒక్కరున్నా సరే దేవుడు సృష్టిని తిప్పుతూనే ఉంటాడు. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. చాలా కోట్ల మంది సెలెక్ట్ అయ్యారు పరలోక రాజ్యానికి. చాలా కోట్ల మంది ఎలిజిబిలిటీ సంపాదించి వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ? పరదైస్తులో, పాతాళం అనే లోకంలో. అయినా సరే దేవుడికి సరిపోతూ నీవు కూడా రావాలి. ఎక్కడికి? నీవు కూడా రావాలి. నీలో గొప్ప పాపం ఏమీ లేదు, నీలో గొప్ప తప్పిదాలు ఏమీ లేవు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవి కరెక్షన్ చేసుకుని నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలండి? పరలోక రాజ్యం వెళ్ళాలని చెప్పి గొప్ప సృష్టిని ఏం చేస్తున్నాడు? దేవుడు తిప్పుతూనే ఉన్నాడు. ఒక టైం వచ్చిన తర్వాత ఎంతమంది అయితే రెడీగా ఉంటారో వాళ్ళందరినీ తీసుకుని దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడు. మధ్యలో ఉన్నదంతా కూడా ఇంకా బ్యాలెన్స్ అంతా తప్పిపోయి ఏమైపోద్ది అంటే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా రాలిపోయి ఈ భూగోళం మొత్తం కూడా కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది అంట. ఈ మధ్యలో ఉన్నది ఏది ఉన్నది ఇంకా? ఈ భూగోళము, ఈ శూన్యము, ఈ యొక్క గొప్ప జీవరాశి ఏది కూడా ఉండకుండా మొత్తం తుడిచిపెట్టేస్తాడు. వస్త్రము తీసివేసినట్టుగా మొత్తం తీసి పడతడంత అయిపోయింది. పరలోక రాజ్యం మిగులుతుంది. కింద పాతాళలోకం కంప్లీట్గా నరకం కింద పిలువబడి నరకం ఒకటే మిగులుతుంది. అది యుగ యుగాలు ఉంటుంది, ఇది యుగాలు ఉంటుంది. మనం ఎక్కడ ఉండాలి? దేవుడి సన్నిధిగా ఉండాలి. మనం ఉన్న చిన్న చిన్న పొరపాట్లను రెక్టిఫికేషన్ చేసి మనల్ని స్ట్రాంగ్గా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం పూర్తిగా మనతో ఉంది. మనం అలౌ చేయాలి. అలౌ చేస్తే దేవుడు మనకి ఏం చేస్తారన్నాడు? పూర్తిగా సపోర్ట్ ఇచ్చి మనల్ని ఏం చేస్తారు? దేవుడు పరిశుద్ధపరచబడి ఆశీర్వదించడానికి, ఆశీర్వాదకరంగా మార్చడానికి 7వ దినాన్ని దేవుడు ఏర్పాటు చేసి దేవుడి సన్నిధిలోకి మనందరినీ కూడా రప్పిస్తూ ఉంటాడు. ఇది దేవుని యొక్క వాక్యం తాలూకా సత్యం. ఈ సత్యం మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆశీర్వాదం మన జీవితంలో మనం చూడగలగాలి. మనం దేనికి కూడా లొంగి వంగడానికి మనం సామాన్యులు కాదు, మనం గొప్ప రాజ్య సభ్యులము, పరలోక రాజ్యానికి మనం యోగ్యులం అని చెప్పి మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు దేనికి కూడా లొంగము. ఏది లొంగబడుతుందో, మనం లొంగ తీసుకుంటుందో అదే దేవుని దృష్టిలో ఏంటంటే అది విగ్రహారాధన కింద దేవుడు పిలుస్తున్నాడు. దేనికి కూడా మనం ఆరాధన చేయొద్దు. అది నీది ఏ కోరిక అయినా సరే, అది ఏ వస్తువు అయినా సరే, ఏ పదవైనా సరే, ఏ హోదా అయినా సరే, అది ఎంత గొప్పదైనా ఈ భూలోకంలో అది నిన్ను ఆకర్షించేటట్టు వీక్గా ఉండడానికి వీల్లేదని చెప్పి దేవుడు మరొకసారి మనకి గుర్తు చేస్తున్నాడు. దేనికి కూడా లొంగద్దు, దేనికి కూడా మీరు ఆరాధన చెయ్యొద్దు. అది విగ్రహం అయిపోద్దేమో, అప్పుడు ఆశీర్వాదం ఏమీ రాకుండా అదే ఆపుతుందేమో చూసుకుంటూ ఉండాలి. అదే మన జీవితంలో ఒక కోరిక, బలమైన కోరిక, లోకంలో ఉన్న ఒక ఆశ తీర్చుకోవడానికి మనం వెంబడించే బలమైన కోరిక దేవుని దృష్టిలో విగ్రహారాధన కింద తీర్చబడుతుందేమో ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటూ, ఏదైనా లాగుతుందా, దేని మీద నాకు కోరుకుందా, ఏదైనా నన్ను కొంచెం పట్టుకుంటుందా, అటువైపు మనల్ని ఏమన్నా కొంచెం లాగినట్టు అనిపిస్తుందా? హబక్కూకు గ్రంథంలో ఉంటుంది. 1:15 చూద్దాం ఒకసారి. అది సాతాను పెట్టే విగ్రహం కావచ్చు అని చెప్పి మనం ఏం చేయాలని? దేనికి కూడా లొంగకూడదు, చెక్కబడకూడదు, దేనికి కూడా మనం వంగకూడదు.
అప్పుడు మనం స్టేబుల్ గా ఉండగలుగుతాం. చూద్దాం హబక్కూకు గ్రంథము. వాడు గాలము వేసి వాడి గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకుంటున్నాడు. సరిపోతుందండి. ఇదే విగ్రహారాధన. మన జ్ఞానము అది విగ్రహారాధన, మన కోరిక అది ఉచ్చు ఉరులు మనల్ని బట్టి గుచ్చి లాగి చేస్తున్నాడు. చూసారా, సాతానుడు పెట్టింది ఏదైనా సరే అది విగ్రహారాధన కింద మనం తీసుకుంటూ ఉండాలి. దేవుడికి మించిన దేని మీద కూడా ఆశ పెట్టుకోకూడదని చెప్పి మీకు మరొకసారి మనం చేస్తూ, మీరు సంపూర్ణంగా ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఈ రోజు అబ్రహామును మనం అందరూ కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాం. ఆశీర్వాదం అంతా కూడా మీ జీవితంలో మీరు చూడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను, దేవుడు ఆశపడుతున్నాడు. ఆశీర్వాదాలతో నింపబడదాము. ఇంకా సన్నిధి నిండా కూడా ఆత్మలు వచ్చేలాగా ప్రార్థన చేద్దాము. సన్నిధి అంతా కూడా ఆత్మ చేత నింపబడి దేవుడి వైపు చూసి దేవుడి వైపు అడుగులేసి గొప్ప ఆత్మ కింద మనం మారాలని చెప్పి మరొకసారి మీకు మనం చేస్తాము. పరలోక రాజ్యం మన కోసం వెయిట్ చేస్తుంది, పరలోక రాజ్యం మన కోసం ఎదురు చూస్తుంది. మన జీవితంలో ఏది విగ్రహం లేకుండా చూసుకుంటూ ఆశీర్వాదకరంగా మీకు ముందుకు సాగాలని మీకు మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదామండి.